హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెండు విధాలుగా చద్దన్నంని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ట్రెడిషనల్ రెసిపీస్తో పాటు టేస్టీ రెసిపీస్ కూడా ఉంటాయి. చద్దన్నం ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఎలా తయారు చేసుకున్నా కానీ ఈ కాలంలో తినే టిఫిన్స్ కన్నా చద్దన్నం ఎంతో మేలు చేస్తుంది. చద్దన్నం తయారు చేయడం కోసం రాత్రిపూట అన్నం వండుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా అన్నం వండుకున్నాము అనుకోండి, ఆ అన్నంతో తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె కానీ ఇలా మట్టి కుండ కానీ తీసుకుని దానిలోకి ఎక్స్ట్రాగా వండుకున్న అన్నంని దీనిలో వేసుకోవాలి. చద్దన్నం అంటే రాత్రి వండుకున్న అన్నంతోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అన్నంలోకి కొన్ని నీళ్లు వేసుకోవాలి. అంటే ఈ అన్నం ఈ నీళ్ళల్లోకి మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. చద్దన్నం అంటే పొద్దుటెప్పుడో వండిన అన్నంని నీళ్లు వేసేసుకుని నెక్స్ట్ డేకి ఉంచడం కాదండి, నైట్ మాత్రమే వండుకోవాలి. నీళ్ళకి బదులుగా అన్నం వార్చిన గెంజి ఉంటే గెంజి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొంచెం కల్లుప్పు వేసుకుని మూత పెట్టుకుని నైట్ అంతా ఉంచేయాలి. కల్లుప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. మీరు కల్లుప్పు వేసుకుని మూత పెట్టుకుని నైట్ అంతా అలా పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ డే దీనిలోకి కొంచెం పులిచిన పెరుగు లేదంటే పులిచిన మజ్జిగ వేసుకోవాలి. అన్నంలో ఆల్రెడీ నీళ్లు వేసాం కాబట్టి మనం పెరుగు వేసుకున్నా కానీ ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కొంచెం పల్చగా అవుతుంది. పెరుగు వేసుకునేటప్పుడు బాగా కమ్మటి పెరుగు కన్నా కొంచెం పులిసిన పెరుగు లేదంటే పులిసిన మజ్జిగ వేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అంటారు. ఈ అన్నంలోకి మజ్జిగ లేదంటే ఈ పెరుగుని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నైట్ అన్నంలో నీళ్లు వేసి కొంచెం కల్లుప్పు కూడా వేసాం కదండి, అందుకని ఇప్పుడు వేసుకునేటప్పుడు ఒకసారి టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఉప్పు కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకుని తినడం వల్ల వడగాలి పది తగలకుండా ఉంటుంది అంటారు. ఇలా చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న ఉల్లిపాయలు వేసుకోండి. మనకి చిన్న ఉల్లిపాయలు ఎక్కువగా దొరకవు అనుకుంటే మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసే ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. గరిటతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ లాగా సర్వ్ చేయొచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ చద్దన్నం ప్రొద్దుట 7 గంటలు 8 గంటల లోపే తినేస్తే మంచిదండి. మనం ముందు రోజు తయారు చేసుకున్న అన్నం కదా, సమ్మర్లో ఎక్కువసేపు ఇలా నిల్వ ఉన్నా కానీ పాడైపోతుంది. సమ్మర్లో రోజు బయటికి వెళ్ళేవాళ్ళు అంటే స్కూల్స్కి లేదంటే ఇలా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా ఈ చద్దన్నం పెట్టి చూడండి, బయట వడగాలి పది కొట్టకుండా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చద్దన్నంని ఈ విధంగా తయారు చేస్తారు. ఇప్పుడు రెండవ విధానం కూడా చూద్దాము. ఇప్పుడు ఒక కుండ లేదంటే గిన్నె తీసుకుని దానిలోకి వేడి అన్నం అంటే మనం రాత్రి వండుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నంని కుండలో వేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒకసారి ఇలా గరిటతో నలిపినట్టయితే మెత్తగా అయిపోతుంది. అన్నం చల్లారిన తర్వాత అయితే పలుకుల్లాగా ఉంటుంది, అందుకని వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒకసారి నలిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ అన్నంలోకి గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకోవాలి. పాలు మరీ వేడిగా అవసరం లేదండి. అన్నం మనం వేడిది తీసుకున్నాం కదా, మళ్ళీ ఇలా నలుపుకునేటప్పటికి ఆ అన్నం కూడా చల్లారిపోతుంది. ఇప్పుడు పాలు గోరువెచ్చగా ఉన్నవి వేసుకోవాలి. దీనికి ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అని ఏమీ లేదండి. పాలు ఎన్ని ఉంటే అన్ని పాలు వేసుకుని మిగిలినవి నీళ్లు వేసుకోవచ్చు. కానీ కాచుకునేటప్పుడు పాలు నీళ్లు కలిపేసి పలుచగా కాచుకోవాలి. అన్నంలోకి ఈ పాలని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పెరుగు తోడు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుని కలుపుకోవాలి. చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేదంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంకా 2-3 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోకి ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేసుకోవచ్చండి. ఇవి పాలు కదా, అందుకని నేను ఉప్పు ఇప్పుడు కలపటం లేదు. ఒకసారి గరిటతో కలిపేసుకుని మూత పెట్టుకుని నైట్ అంతా అలానే ఉంచేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి పాలు తోడుకుంటాయి.
అన్నంలో ఎన్ని పాలు వేసి తోడుపెట్టినా కానీ ఎక్కువగా ఇలా గెడ్డలాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని దీనిలోకి మజ్జిగ కానీ నీళ్లు కానీ వేసుకుని కొంచెం పల్చగా కలుపుకోవాలి. మూత తీసిన తర్వాత ఇలా ఒకసారి గరిటతో పైకి కిందికి కలిపేసుకుని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను నైట్ దీనిలో ఉప్పు వేయలేదండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఈ అన్నం బాగా గట్టిగా ఉంది కాబట్టి దీనిలోకి మజ్జిగ కానీ నీళ్లు కానీ వేసుకుని కలుపుకోవాలి. నేను దీనిలోకి మజ్జిగ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలిపేసుకుని బ్రేక్ఫాస్ట్ లాగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వచ్చండి. ఎక్కువసేపు ఉంటే అన్నం పాడైపోతుందండి. అంటే మధ్యాహ్నం 11, 12 వరకు ఉంచామనుకోండి, నైట్ వండిన అన్నం కదా, అందుకని పాడైపోతుంది. వీలైనంత వరకు 8 గంటల లోపు తినేయడానికి ట్రై చేయండి. సమ్మర్లో బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇలా చద్దన్నంని ట్రై చేసి చూడండి. బయటికి వెళ్ళినా కానీ నీరసం లేకుండా చాలా చల్లగా ఉంటుంది. ట్రెడిషనల్ రెసిపీ అయిన చద్దన్నం రెసిపీ చూసాం కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.